పరిపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన, ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. ఈ ముఖ్యమంత్రి హోంమంత్రికి ఇక్కడున్న పోలీసు వాళ్ళు, అది సిట్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం. ఇప్పుడు పంజాగుట్టలో 243 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు ఈ ముఖ్యమంత్రి దగ్గర పారదర్శకంగా జరుగుతున్న నమ్మకం మాకు లేదు. ఈ సిట్టు మీద అసలే నమ్మకాలు లేవు. నేను ఇంతకుముందే చెప్పిన, సిట్టు రేపేం చేయబోతున్నదన్నది సిట్టు అధికారులు ఎవరు చెప్పరు. కమిషనర్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు చెప్పరు, లేకపోతే డీజీపీ డాక్టర్ జితేందర్ గారు చెప్పరు. కానీ ఒక ప్రముఖ దినపత్రికలో మాత్రం రన్నింగ్ కామెంటరీ లాగా రేపు జరగబోయే విషయం కూడా ఈరోజే తెలుస్తూ ఉన్నది. ఇంకా కొన్ని ఘోరమైన యూట్యూబ్ ఛానళ్ళు, ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే మహా న్యూస్ లాంటి ఛానళ్ళలో అత్యంత అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి ఈ న్యూస్ లీక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి లోపల ఈ సిట్టుతో ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పూర్తిగా తేలుతానే నమ్మకం మాకు లేదు, తెలంగాణ ప్రజలకు అసలే లేదు. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కోరుతాం, గౌరవ న్యాయమూర్తులను కోరుతాం. ఈ కేసును దయచేసి సిబిఐకి అప్పగించండి. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి ప్రతీకార వాంఛతో తన ఓన్ క్యాబినెట్ మంత్రుల మీద, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద, మిగతా అధికారుల మీద, వాళ్ళ ఫోన్లలోకి ఇజ్రాయేల్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత అధునాతమైన పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను కూడా ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న ఈ పరిస్థితుల లోపల ఈ సిట్ పారదర్శకంగా ఈ కేసును మరి పూర్తిగా శోధిస్తున్న నమ్మకం మాకు లేదు. అందుకొరకే దీన్ని అర్జెంటుగా సిబిఐకి అప్పగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ గవర్నర్ గారిని తెలంగాణ గవర్నర్ గారిని కూడా కోరుతాం. అదేవిధంగా మేము గౌరవ హైకోర్టుకు కూడా తప్పకుండా నివేదిస్తాం. ఈ కేసు పారదర్శకంగా జరగదు, దీన్ని సిబిఐకి అప్పగించాలని మరి కోరుతాం. అదేవిధంగా ఇంకొక ఆరోపణ వస్తూ ఉన్నది, ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థతోనే సంబంధం లేకుండా మరి ప్రైవేటు వ్యవస్థలను కూడా పెట్టి ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తున్నారు తన ఓన్ మంత్రుల మీద, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద వస్తుంది. కాబట్టి దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ ఒక సిట్టింగ్ జడ్జితోని జరగాలని మేము కోరబోతున్నాం. మరి తెలంగాణలో న్యాయ వ్యవస్థను, అదేవిధంగా మరి సిబిఐని కూడా కోరబోతున్నామని చెప్తూ మరి ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని చెప్తూ, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు జైల్లో ఏమంటారు, ఆయన ఢిల్లీలో మరి ఈ కేసులో కేటీఆర్లు ఇద్దరు కూడా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా జైలుకు పోతారు అని చెప్పేసి ఆయన ఒక బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంటు మరి 16వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, అయ్యా కేసీఆర్ గారు కేటీఆర్ గారు జైలుకు పోవడం కాదు, ముందు మీరు జైలుకు పోతారు బరాబర్. ఎందుకంటే మీరు విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీ దగ్గరున్న అన్ని వ్యవస్థలను కూడా మీరు వాడుకొని దుర్వినియోగం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరిస్తూ ఉన్నారు, మీ పర్సనల్ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మీరు జైలుకు పోవడం ఖాయం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని జైలుకు పంపించడం ఖాయమని చెప్తూ మరొక్కసారి తెలంగాణ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అవును, మేము ఏదో ఒక ఏజెన్సీ, రాజ్యాంగబద్ధమైన ఏజెన్సీని, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డ మరి సిబిఐ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి అందుకొరకే మేము గౌరవ హైకోర్టు, డైరెక్ట్గా సిబిఐకి రాయడం ఉండదు, మేము గౌరవ హైకోర్టుకు నివేదించి హైకోర్టు నుంచి ఒక స్వతంత్రమైన సంస్థను వాళ్ళకి కేసు అప్పగించాల్సిందిగా కోరుకుంటాం. అంటే మరి దేశంలో ఏదో ఒక వ్యవస్థను నమ్మాలి కదా, ఇక సిబిఐని కాకపోతే ఎఫ్బిఐని ఇవ్వలేము. ఎఫ్బిఐ అనేది విదేశీ సంస్థ, అందుకొరకు సిబిఐ అనేది అంతో కొంత దానికి ఇండిపెండెన్స్ ఉంటుంది. గౌరవ హైకోర్టు కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటుంది, అప్పుడే ఈ కేసుకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ ముఖ్యమంత్రికి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే సిట్ అనే సంస్థ అది పోలీసు సంస్థ, తెలంగాణ పోలీసు సంస్థ. దానికి బాస్ తెలంగాణ ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈయన హయాంలో మరి దాంట్లో పారదర్శకత ఉంటుందని నాకైతే నమ్మకం లేదు, తెలంగాణ ప్రజలకు ఎవ్వరికి కూడా నమ్మకం. అందుకొరకే మేము సిబిఐని కోరాలని అనుకుంటున్నాం. నేను ఆల్రెడీ రిప్లై పంపించేసిన, నేను విట్నెస్ అండి.
నేను ఒక సాక్షిని అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకొరకే నా రిప్లై నేను వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన. కానీ నేను ఇచ్చేటప్పుడు నేను క్లియర్గా చెప్పిన, ఈ రన్నింగ్ కామెంటరీ ఏదైతుందో సెలెక్టివ్గా కొన్ని పత్రికలకు కొన్ని ఛానళ్లకు మరి అత్యున్నత స్థాయిలో కొంతమంది అధికారులు లీక్ చేస్తున్నారు, ఇది కూడా నేరం అవుతుంది. అదేవిధంగా నేను ఇంకొకటి కూడా ఏం చెప్పిన అంటే, ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం ఒక ప్రభాకర్ రావు లాంటి ఒక్క అధికారి మీదనే పూర్తిగా, నేను ఇంతకుముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది చాలా అత్యంత కీలకమైన ప్రాసెస్. అదేవిధంగా దీనికి పూర్తిగా చట్టబద్ధత ఉంటుంది. అదేవిధంగా దీనికి ఒక్క అధికారి చేయలేడు, ఒక 5-6 మంది అధికారులు కలిసి మరి చేయాల్సి ఉంటుంది. మరి ఒక్క అధికారి మీదనే టార్గెట్ చేసి ఆయననే మాటికి పదే హింసించడం కరెక్ట్ కాదు. దీంట్లో 5-6 మంది అధికారులు ఉంటారు. వాళ్ళ చీఫ్ సెక్రటరీ నుంచి చివరికి కింది స్థాయి అధికారి వరకు అందరినీ కూడా విచారించాలి. అవసరం అనుకుంటే వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపాలనే మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని, ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకొని అసలు రాష్ట్రంలో మరి పూర్తిగా యూరియా కొరత ఉన్నది, ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, బనకచెర్ల జలదోపిడీ జరగబోతూ ఉన్నది. అదేవిధంగా పల్లెల్లో ప్రగతి పడకేసింది, పట్టణాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా ఖతమైపోయింది. వీటి గురించి ప్రజలు ఎవరు మాట్లాడకుండా ప్రజల దృష్టి అంతా కూడా కేవలం ఈ ట్యాపింగ్ చుట్టే మళ్ళిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అది ఆయన అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లో ఆయన మాస్టర్ కాబట్టి అది చేస్తున్నాడు. కానీ ఆయన ఈ గారడీ విద్యలన్నీ కూడా బంద్ అయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎవ్వరు కూడా ఈ గారడీకి కింద పడిపోయే వాళ్ళు ఎవరు లేరు. సో తప్పకుండా తెలంగాణ పిల్లలు నిజాన్ని గ్రహిస్తారనే మేము అనుకుంటున్నాం. ఈ ట్యాపింగ్, ఈ విచ్చలవిడిగా తన సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి తప్పకుండా రాబోయే రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా, ధన్యవాదాలు. జై తెలంగాణ.